కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలంటే దీంట్లో కూడా కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి హై ఇంటెన్సిటీ కార్డియో అంటారు, అంటే మనకు చాలా కంప్లీట్ మ్యాక్సిమం హార్ట్ రేట్ వరకు పోనీ కంటే ఒక 100 మీటర్ రేస్ ఉరికినట్టు చాలా స్పీడ్లో చాలా ఎక్కువ చేసినట్టు. సో అదే హై ఇంటెన్సిటీ కార్డియో. ఇది మనకి జనరల్ పాపులేషన్కి అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇది ఒక అథ్లెటిక్ పర్ఫార్మెన్స్కి ఒక స్పోర్ట్లో పర్ఫామ్ చేయడానికి బెనిఫిషియల్, కానీ మనకి వేరే విధంగా దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు అక్యూట్గా. అంటే అది సైడ్ ఎఫెక్ట్స్ అనేది అందరికీ కావడం అని కాదు, ఒక ఏజ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి కావచ్చు, కాబట్టి అంత స్ట్రెస్ హార్ట్ మీద పెట్టకండి మీరు. హై ఇంటెన్సిటీ కార్డియో రిజర్వ్ ఫర్ పీపుల్ హు ఆర్ ప్రొఫెషనల్స్ కానీ చాలా ఇయర్స్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు కానీ ఒక హై ఇంటెన్సిటీ కార్డియో మెయింటైన్ చేయండి. సో దీని తర్వాత వచ్చేది మోడరేట్ ఇంటెన్సిటీ కార్డియో అంటారు. ఇది ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇది ఎక్కువ టైం చేయగలుగుతారు, మనకి దీంట్లో ఇంప్రూవ్ కాగలుగుతారు. సో మోడరేట్ ఇంటెన్సిటీ కార్డియో ఎంత చేయాలి అంటే ఒక రికమెండెడ్ ఏంటంటే ఒక మినిమమ్ 150 minutes పర్ వీక్, ఒక వారానికి 150 నిమిషాలు. సో ఒక డైలీ అప్రాక్సిమేట్లీ ఒక 20 minutes or 25 minutes మధ్యలో. కానీ ఏంటంటే మీరు ఆల్టర్నేటివ్ కూడా చేయగలుగుతారు, కొన్ని డేస్ 45 minutes చేసి నెక్స్ట్ డే స్కిప్ చేయగలుగుతారు. సో ఇది ఒక మోడరేట్ ఇంటెన్సిటీ కార్డియో. మోడరేట్ ఇంటెన్సిటీ కార్డియో ఎంత ఉండాలి అంటే మీ మ్యాక్సిమం హార్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక 85% వరకు ఉండాలి మనకి.